మొదటిది జోష్. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు, కానీ చైతు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో విద్యార్థుల ఆత్మహత్యల సీన్ చాలా బాగా చేశాడు చైతు. రెండవది ఏం మాయ చేసావే. ప్రొఫెషనల్గా పర్సనల్గాను ఈ సినిమా చైతుకు కీలకం. ఎందుకంటే విజయంతో పాటు సమంతతో పరిచయం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మూడోది 100% లవ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో చైతుకు సోలో మార్కెట్ ఓపెన్ అయింది. నాలుగవది మనం. నాగేశ్వరరావు చివరి సినిమా ఇది. అలాగే అక్కినేని వంశమంతా కలిసి నటించిన సినిమా కావటంతో ఎప్పటికీ ఇది చైతుకు స్పెషల్ సినిమానే. ఐదవది ప్రేమం. చాలా ఫ్లాపుల తర్వాత నాగ చైతన్యకు వచ్చిన హిట్ ఇది. 2016లో విడుదలైన ఈ చిత్రం 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆరవది మజిలీ. మాజీ భార్య సమంతతో కలిసి నటించిన సినిమా ఇది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు చేసిన సినిమా మజిలీ. 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసి అద్భుతం చేసింది మజిలీ. ఏడవది లవ్ స్టోరీ. పాండమిక్ సమయంలో సినిమాలు థియేటర్స్లో విడుదల చేయడానికే భయపడుతున్న సమయంలో వచ్చిన లవ్ స్టోరీ దాదాపు 35 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ 7 సినిమాలు చైతు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. నాగార్జున అక్కినేని కుమారుడిగా జోష్ చిత్రంతో నాగ చైతన్య రంగప్రవేశం చేసినప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ చిత్రం అప్పటి యువతరం ర్యాగింగ్ వంటి అంశాలపై కొత్త కోణాన్ని చూపించి నేటికి ప్రేక్షకులకు చేరువగా ఉంది. అతను ఆ తర్వాత ఏం మాయ చేసావే, మనం వంటి సాంప్రదాయేతర చిత్రాలను ఎంచుకున్నాడు. ఈ 2 చిత్రాలు కథాంశం, నాగ చైతన్య నటనతో మంచి గుర్తింపు పొందాయి. ఈ సినిమాలు నాగ చైతన్యకు కేవలం ఒక జానర్కు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న జానర్లలో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉందని చూపించాయి.